సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహికంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 95వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. సతి నీవే వలచుట సత్పతి శాంతిలు మనుచు తేటపడన్ అతను సరస్వతి నుడువ ఆ తలవరులు శృతులారగ వినిరిగాన శుభమట నీకున్. సతి ఇది నిన్న శివకథలో విష్ణువు అక్కడికి వచ్చాడు. ఆయన సరస్వతిని చూసి ఏదో చెప్తున్నాడు అని అనుకున్నాం. ఏం చెప్పాడు? నాసవరేలిడుకొని ఎంత మోసగత్తెవబల నాధునకిటుల అపయశము కూర్పదగునే చంపగా రక్షింపగా మగువజుమి నిన్ను నమ్మగవచ్చునే నిర్మలాంగి. ఇది నిన్న చెప్పుకున్నది. దానికి కంటిన్యూషన్లో ఇవాళ ఏం చెబుతున్నాడో చూద్దాం. సతి నీవే వలచుట సత్పతి శాంతిలు మనుచు తేటపడనతను సరస్వతి నుడువా ఆ ఆతల వరులు శృతుల ఆరగ వినిరిగాన శుభమటనీ గున్. అతను తనువు లేకపోవడం అనేది ఒక అర్థం. అది చివరి కథలో వస్తుంది, అశరీరవాణి పలుకు. ఇక్కడ అతను అంటే అధికమైన అని చెప్పాలి. అధికమైనటువంటి అతను సరస్వతి, అధికురాలైనటువంటి ఓ సరస్వతీదేవి. ఈమె ఏమంటోంది? సతిన్ నీవే వలచుట సత్పతి శాంతిలు మనుచు తేటపడన్. ఏమన్నదంటే, పార్వతీదేవిని నీవే వలచడం వల్ల, నీవే మోహించడం వల్ల ఓ నాథ శాంతిలుము ఊరడిలుము అన్నది. అలా అనటం వల్ల ఏమైందంటే, ఆవల ప్రదేశంలో ఉన్నటువంటి ఆవల ప్రదేశమున కలిగినటువంటి ఆవల ప్రదేశమున కలిగినట్టు వరులు శ్రేష్ఠులు, ఇది వివాహానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా శృతులారగ వినిరిగాన చెవులారా విన్నారు కాబట్టి శుభమట నీకు, నీకు శ్రేయమటవే, శ్రేయమటనే అని, నీకు శుభం కలగదు కదా అని. ఇది శివుడి కథలో. చంద్రుడి కథలో సతీ ఓ స్త్రీ అని, సతీ అనేది సాధారణ అర్థంలో స్త్రీ అని వాడక. ఇక్కడ అక్కడైతే సతీ అంటే పార్వతి అని చెప్పాం, ఇక్కడైతే ఓ ఓ స్త్రీ అనే, అంతే. అంటే తారని ఉద్దేశించి మాట్లాడటం. నీవే వలచుటన్, నీవే వలచుటన్, నీవే వలచినందువల్ల చంద్రుణ్ణి సత్పతి శాంతిలు మనుచు తేటపడన్. సత్పతి అంటే నక్షత్ర నాయకుడు. సత్ నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడు. శాంతిలు మనుచున్ ఓర్పు చెందమని చెప్పి తేటపడన్, ఇది స్పష్టంగా చెప్పినట్టు అవుతోంది. అతను సరస్వతి, అధికమైనటువంటి ఈ సరస్వతి యొక్క పలుకులతోటి నుడువన్,
వచింపగా ఆ తలవరులు ఆ తలవరులు అక్కడ ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి ఆయనతో పాటు ఎవరు ఉంటారు? విద్యార్థులు ఉంటారు, బాలకులు ఉంటారు. ఆయన చదువుకోవడానికి వచ్చాడు కదా, శిష్యుడు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా విన్నారు. శృతుల ఆరగ వినిరిగాన, ఆ మాటల్ని వాళ్ళు కూడా విన్నారు. ఆయన చంద్రుడు ఎందుకు తప్పు లేదు అనే మాట. కాన శుభమట నీకు, కాబట్టి నీవే చంద్రుడిని వలచావు కానీ చంద్రుడి యందు కొంత కూడా దోషం లేదు అని చెప్పటం. ఆ మాటలు ఎవరైతే పైనుంచి మాట్లాడారో అశరీరవాణిలాగా సరస్వతి యొక్క మాటల్ని వీళ్ళు విన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు. అందుచేత అది స్పష్టంగా తెలుస్తోంది, తప్పనడానికి లేదు. శృతులారగా వినిరిగాన, చెవులార విన్నారు కాబట్టి శుభమట నీకు, నీకు శుభమా, శ్రేయస్సు కలుగుతుందా అని తారనంటాం. తారనే అంటున్నాడు. ఇక్కడెవరు? ఇక్కడ ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఈ మాట అన్నాడు. రెండో కథలో తార విషయంలో గోనాథుడు అనుకున్నాం కాబట్టి ఇంద్రుడు వచ్చాడు. అది తర్వాత మూడో కథలో సతి నీవే వలచుట, ఇక్కడ కూడా చిత్రాంగి వాలచింది. దోషం చిత్రాంగిది, సారంగధరుడిది కాదు అని అశరీరవాణి చెప్పింది. సతి నీవే వలచుట సత్పతి శాంతిలు మనుచు తేటపడన్, కాబట్టి సారంగధరుడితో అన్నది ఆ మాట. సతి నీవే వలచుట, నీవే వలచినందువల్ల తప్పు నీది. సత్పతి శాంతిలు మనుచు తేటపడగన్, సత్పతి అయినటువంటి ధరుణ్ణి ఊరడిల్లుము అని చెప్పి స్పష్టంగా మాట్లాడింది. కాబట్టి ఎవరు? అతను సరస్వతి. ఇక్కడ అతను అన్నప్పుడు అశరీరవాణి, అశరీరవాణి అయినటువంటి సరస్వతి. అతను సరస్వతి నుడువన్, అలా మాట్లాడటం నుడువగా ఆ మాటల్ని ఆ తలవరులు శృతులారగ వినిరి, తలవరులు దూరంగా ఉండి కాస్త చాటున ఉండి మాటున ఉండి విన్నటువంటి శృతి తలవరులు, తలారులు కాళ్ళు చేతులు నరికిన వాళ్ళు, శృతులారగ వినిరి, ఇదిగో సరస్వతి యొక్క మాటల్ని చెవులారగా విన్నారు. కాన శుభమట నీకు, ఇప్పుడు నీకు శ్రేయం కలుగుతుందా? కలగదు కదా అని రాజరాజు చిత్రాంగిని అన్నాడు. అనవుడు తత్కామిని ఇట్లను, ఆ మాటలకి తత్కామిని ఇట్లను, ఈ మూడు కథల్లో కూడా మొదటి శివుడి కథలో తత్కామిని ఇట్లను గోనాథునకున్, ఓ మహాప్రభు వినువానను అనుకొన నేలా ఖనుడనదగు పరమేష్ఠి ఎరుగడా ఈ విధముల్. ఏమంటోంది? గోనాథుడు అంటే విష్ణుమూర్తి. ఇక్కడ విష్ణుమూర్తి అనుకోవచ్చు, రెండో కథలో ఇంద్రుడు అనుకోవచ్చు. ఇంద్రుడికి రెండో కథలో, చంద్రుడి కథలో, రెండు కథల్లో మొదటి కథ ఏమో విష్ణు వచ్చాడు, రెండో కథలో ఇంద్రుడు వచ్చాడు. అందువల్ల వాళ్ళిద్దరు తత్కామినీట్లను గోనాథునకున్, ఓ మహాప్రభు వినుమా, ఓ ప్రభు వినుమా అని. నన్ను అనుకొననేలా, నన్ను అనుకోవటం ఎందుకు అని, నన్ను అనుకొననేలా, నన్ను అనుకోవటం ఎందుకు అని. ఘనుడనదగు పరమేష్ఠి ఎరుగడా ఈ విధములు, ఈ విధాలని అంటే పైనుంచి ఈ జరిగిన కథ అంతా కూడా పరమేష్ఠి ఎరుగడా, పరమేష్ఠికి తెలుసు కదా అని. ఇలా ఆ పై రెండు కథల్లో. మూడో కథలో సారంగధరుడి విషయంలో రాజరాజ నరేంద్రుడికి అనటం. భూనాయకుడైన రాజరాజ నరేంద్రునికి ఈ కథ అంతా మీకు తెలుసు కదా అని, తతిమా విషయం సుగమము అని అడిగిన. ఎందుకుని?
కథ మొదటి కథలో ఏం జరిగింది, రెండో కథలో ఏం జరిగింది, మూడో కథలో ఏం జరిగింది, మొత్తం పరమేష్టి గరుక అన్నాడు. పరమేష్టి అంటే ఎవరు ఇక్కడ? భగవంతుడు, మరి పరమాత్మ. అనగుడు తత్కామిని ఇట్లను గోనాథునకు. గోనాథుడు అన్న దగ్గరే ఒక విశేషం ఏంటంటే, గోనాథుడు విష్ణువు, గోనాథుడు ఇంద్రుడు కూడా. అలాగే గోనాథుడు అనే దానికి రాజు అనే అర్థం ఉంది కాబట్టి రాజరాజ నరేంద్రుడు కూడా. ఇలా గో అంటే స్వర్గం అని అర్థం ఉంది, గో అంటే భూ అని అర్థం ఉంది, ఇలా కిరణము, వాక్కు, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. గోనాథునకున్ ఓ మహాప్రభు వినువా, నన్ను అనుమానమే, నన్ను అనుకోననేలా, నన్ను అనుకోవటం ఎందుకు, ఘనుడనదగు పరమేష్టి ఎరుగడా ఈ విధముల్. అనవలిసి ఎందువేగాని అయిన పనికి ఆత్మయోజింపగా లాభమగుదే దేవా, తప్పు నీదని తామన్న ఒప్పుకొననే, నేడు మాత్రము విను నుడులాడరాదే. ఇక్కడ శివకథలో నేడు మాత్రము, ఇప్పుడు, ఇవాళ, ఈరోజు మాత్రము వినునుడులు ఆడరాదే. వినునుడులు, వినునుడులు అంటే వినదగిన మాటలు, మంచి మాటలు. పోని కోపంతో కోపంతో మాట్లాడుతున్నారు వీళ్ళు, రాజు కానీ, లేకపోతే అక్కడ విష్ణువు కానీ, అక్కడ ఇంద్రుడు కానీ. వాళ్ళకి చెప్పటం కోసం నేడు మాత్రము విను నుడులా ఆడరాదే. విను నుడులు, వినేటువంటి మాటలు, మంచి మాటలు, శ్రావ్యమైనటువంటి మాటలు ఆడరాదే, పలకరాదా అని. అనవలసి అందువే గాని, అనాలని అంటమే కాని, అయిన పనికి ఆత్మ యోజింపగా లాభమగుదే. ఆత్మలో ఆలోచిస్తే మరి లాభమే కలుగుతుంది. దేవా, తప్పు నీదని దామన్న ఒప్పుకొననే. తప్పు నీదే అంటే నేను ఒప్పుకోనా, నేను ఒప్పుకుంటాను అని అర్థం. అనవలసి అంటున్నావే గాని అయిన పనికి మనసులో ఆలోచిస్తే అది లాభం కలిగించేదే. తప్పు నీదని దామన్నన్ ఒప్పుకోననే. తప్పు నీదే అంటే ఒప్పుకుంటాను కదా అని. నేడు మాత్రము విను నుడులాడరాదే. నేడు మాత్రం విను నుడులు ఆడరాదే. వినేటువంటి నుడులు, వినదగిన నుడులు, శ్రావ్యమైన నుడులు. ఇవి మొదటి రెండు కథల్లో, చంద్రుడి కథ వరకు, శివకథ, చంద్రుడి కథల్లో ఇలా చెప్పుకుంటాం. రాజరాజుల దగ్గరికి వచ్చేసరికి నేడు మాత్రము విను నుడులాడరాదే. నేడు మాత్రము, ఇప్పుడు మాత్రం విను నుడులు. విను అంటే ఆకాశము, ఆకాశవాణి ఏదైతే చెప్పిందో ఆ మాటలు ఆడరాదే అని అర్థం. ఇట్లని నా నవల మరియు గగనంపు నుడి సభ్యులలో నాలింపగా పల్కం దొడంగాని అది ఎట్లన్నను. ఇలా ఎప్పుడైతే నాయిక అన్నదో, నవల అంటే స్త్రీ, ఇట్లన్నీ నా నవల మరియు గగనంపు నుడి సభ్యులలో ఆలింపగా పలకదొడంగే అది ఎట్లనను. మళ్ళీ సభ్యులంతా వినేటట్టుగా గగనపు పలుకులు మాట్లాడటం మొదలు, ఆకాశవాణి మాటలు మళ్ళీ వినిపించడం మొదలైంది. ఏమిటిది చూద్దాం.
ఇట్లని నా నవల ఈ విధముగా పలకగా ఆ ఆ నవల అంటే చెడిగా స్త్రీ అని మరియున్ గగనంపు నుడిన్ సభ్యులెల్లరూ ఆలింపగా సభ్యులంతా వినేటట్టుగా పలకందొడంగన్ అది ఎట్లన్నాన్ ఏ రకంగా పలుకుతున్నదో అశరీరవాణి మళ్ళీ సభలో అందరూ వినేటట్టుగా పలుకుతోందట. ఆ విధానం ఏమిటో తర్వాత చూద్దాం. ఇది శివచంద్ర కథల్లో రెండిట్లో. సారంగధరుడి కథలో వచ్చేసరికి చిత్రాంగి ఇట్లా అనగానే అటు బిమ్మట మరియున్ గగనంపు నుడి ఆకాశవాణి మరి మళ్ళీ చెబుతోంది అని. గగనంపనుడి ఆకాశవాణి, గగనంపునుడి అంటే ఆకాశవాణి అంతే. ఇది మళ్ళీ చెప్పసాగింది అని ఆ సభలో అందరూ వినేటట్టుగా. ఏం చెబుతోందో చూద్దాం. భూరి సభాసదులారా దూరీకృత పాపులారా దోర్బలులరా సారంగధరుని అందున నేరం విసుమంతలేదు నికముసుండి. భూరి సభాసదులారా దూరీకృత పాపులారా, సభాసదులను ఉద్దేశించి మాట్లాడుతోంది కాబట్టి భూరి సభాసదులారా అంటే దూరీకృత పాపులారా, పాపాన్ని దూరం చేయబడినటువంటి వాళ్ళు, పాపం నుండి విముక్తులు అని. దూరీకృత పాపులారా, దౌర్బలులారా, దౌర్బలం కలిగిన వాళ్ళు, బుద్ధిబలము భుజబలం అంటామే, ఇక్కడ భుజబలం కలిగిన వాళ్ళు అని. సారంగధరుని అందున నేరం ఇసుమంత లేదు. సారంగధరుడు అన్నప్పుడు 3 కథల్లో కూడా శివుడు, చంద్రుడు, సారంగధరుడు. ఈ నాయకుల యందు ఎలాంటి దోషమో లేదు. నిక్కముసుండి ఇది నిజము అని చెప్పి మళ్ళీ ఆకాశవాణి వినిచ్చింది. సభాసదులంతా వినేటట్టుగా వినిపించి ఇలా వినిపించినందున అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆనిన వినియు ప్రజాపతి కినిసి వచ్చి గోతిలో పడజేయుటే ఖ్యాతి అనుచు దారనడు సల్పి సారంగధరుని సంగతిన్ గనన్ మదినెంతో చింతింపుచు నుండెన్. అనిన వినియు ప్రజాపతి కినిసి వచ్చి, ప్రజాపతి అన్నప్పుడు బ్రహ్మ, ప్రజాపతి కినిసి వచ్చి గోతి లోబడజేయుటే ఖ్యాతి అనుచు దారనడు సల్పి సారంగధరుని సంగతిన్ గనన్ మదినెంతో చింతింపుచు నుండెన్. ఇక్కడ శివకథలో ఆనిన వినియు ఆ మాటలు విని సరస్వతి ఇట్లు పలకగా ఆలకించి. వినియు ఎప్పుడైతే సభాసదులంతా వినేటట్టుగా సరస్వతి మళ్ళీ చెప్పిందో ఆ మాటలన్నీ కూడా ఆలించి విని ప్రజాపతి బ్రహ్మదేవుడు కినిసి వచ్చి, కోపం చెందినవాడే వచ్చాడు, కోపంతో వచ్చాడు ఈ మాటలు విన్న తర్వాత. ఎందుకంటే వాళ్ళ తప్పు లేదని చెప్పటం వల్ల, తప్పంతా మీదే అని చెప్పటం వల్ల బ్రహ్మదేవుడు కోపం కలిగింది. కినిసి వచ్చిన వాడై గోతిలో బడయేయుటే ఖ్యాతి అనుచు. ఇక్కడ ఒక అచ్చమైన తెలుగు పదం గోతి. గోతి అంటే స్త్రీ అని అర్థం. సాధారణంగా గోతిలో పడటం కాదు, ఇక్కడ పదం చూడండి ఎంత బాగా రాశారో. గోతిలో పడజేయుట అన్నాడు. గోతిలో పడజేయుట అనే దానికి గోయి అనే అర్థం ఉంది. గోతి అంటే స్త్రీ అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ గోతి దగ్గర విభజన చేస్తే లోబడ చేయటం వస్తుంది అవతల. గోతిలో పడవేయటం కాదు, గోతి లోబడ చేయటం ఏంటి. గోతి లోబడ చేయుటే ఖ్యాతి అనుచు. ఇలా 2 రకాల విభజనలు ఈ కథల్లో మనకు అవసరం అవుతున్నాయి. మొదటి కథలో గోతిన్
ఆ స్త్రీని లోబడజేయుటే, లోబడేటట్టుగా చేయడం, లోబరుచుకోవడం పోని లోబడ లోబడునట్లు అనొచ్చుట ఖ్యాతి అనుచు, కీర్తి అని చెప్పి అంచు దారన్, ఇక్కడ ప్రజాపతి యొక్క భార్య సరస్వతి, దారన్ సరస్వతిని అటు సల్పి ఆ విధంగా లోబడ చేసి సారంగధరుని సంగతిన్ గణన్, శివుని యొక్క సంగతి, సంగతి అంటే విషయం అనే అర్థం కాదు ఇక్కడ, సంగతి అంటే స్నేహము అనే అర్థం, సంగము, సంగడి, సంగతి, కలవట్, స్నేహం అనే అర్థం. సంగతిన్, సారంగధరుని సంగతిని, సారంగధరునితోటి స్నేహాన్ని, కనన్ మదినెంతో చింతింపుజు ఉండాను. మళ్ళీ శివుడితో స్నేహం ఎలా చేయాలి, ఎలా కలుగుతుంది అనే దానికి, ఎలా పొందాలి అనే ఆలోచనలో చింతింపుతుండే ఆలోచిస్తూ ఉన్నాడట బ్రహ్మ. ఎందుకంటే ఆయనతో వైరం వచ్చింది, ఆయన ఒక తల నరికాడు, చంపడానికే సిద్ధమయ్యాడు, ఎట్లాగో ఆపారు, అంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆ వైరాన్ని మళ్ళీ స్నేహంగా ఎట్లా మార్చుకోవాలి అని బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు శివుడితోటి. ఇది ఈ కథ. అనిన వినియు ప్రజాపతి కినిసి వచ్చి గోతిలో బడజేయుటే ఖ్యాతి అనుచు. ఇక్కడ గోతిలో బడజేయటం అనే దానికి గోతి లోబడజేయుట అని చెప్పాను. గోతి లోబడజేయుటే ఖ్యాతి అనుచు దారనడు సల్పి, దార ఇక్కడ భార్య అని అర్థం, దార అంటే భార్య అంటే సరస్వతి అని అర్థం చేసుకోవాలి. దారనడు సల్పి, ఆమెను లోబర్చుకోవటమే కీర్తి అని అనుకుని ఆమెను లోబరిచి మాట్లాడకుండా చేసి ఆపి సారంగధరుని సంగతిన్ గణన్ మదినంతో చింతింపుచుండే. సారంగధరుడు శివుడి యొక్క స్నేహాన్ని, సంగతిన్ అంటే స్నేహము అని, కన మదినంతో చింతింపుచుండే, ఆయన స్నేహాన్ని పొందటానికి గాను ఎలా అని మళ్ళీ మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడట బ్రహ్మ. విచారించుకున్నాను, చింతించుకున్నాను అని. చంద్రుడి కథలో అనిన వినియున్, తార ఈ విధంగా పలకరా అని, ఆ పై దాంట్లోనేమో సరస్వతి ఇట్లు పలకగా అనుకున్నాం, ఇప్పుడు తార ఇట్లు పలకగా అని చెప్పుకోవాలి. అనిన వినియున్ ప్రజాపతికి నిసి వచ్చి, ఇక్కడ బ్రహ్మదేవుడు కోపంగా వచ్చాడు అని కోపగించుకొని కినిసి వచ్చి, ఇక్కడ కినిసి అన్నప్పుడు కోపం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కినిసి వచ్చి అనే దానికి నిన్న మనం ఏం చెప్పుకున్నాం, సమీపించడం అని చెప్పాం, దగ్గరకు వచ్చాడు అని చెప్పాం. కినిసి వచ్చి ఆలకించి, ప్రజాపతి కినిసి వచ్చి గోతిన్ అన్నప్పుడు ఇక్కడ కూడా ఆ చెడేను అని, ఆ చెలిని అని, అంటే స్త్రీని అని పోని. ఎవరిక్కడ తార, ఆమెను లోబడజేయుటే ఖ్యాతి అనుకుని, లోబరుచుకోవటమే కీర్తి అని అనుకుని తారను కాంత, ఇక్కడ ఇందాక దార అని చెప్పుకున్నాం, దార అంటే భార్య అని అర్థం చెప్పాం, ఇక్కడ తార పరుషాలు సరళాలుగా మారినాయి, సరళాలు పరుషాలుగా మారుతున్నాయి అంతే. అక్కడ దార ఉంది, ఇక్కడ తార ఉంది అంతే. తారయను కాంతను అటు సల్పి ఆ రకంగా లోపరుచుకుని సారంగధరి సంగతిన్ గణన్, సారంగధరుని యొక్క సంగతిన్ గణన్, చంద్రుని యొక్క సంగతి తెలుసుకోవడానికి, ఇక్కడ స్నేహం కాదు, ఇక్కడ సంగతి, ఆయన సంగతి ఏమిటి, ఆయన విషయం ఏమిటో తెలుసుకోవడానికి, అది ఆయన సంగతి తెలుసుకోవడానికి మదినెంతో చింతింపుచుండెన్, ఆత్మలో ఎంతో యోచిస్తున్నవాడగను, ఆత్మలో చింతించుచుండెను. బ్రహ్మ చంద్రుని గురించి ఆలోచిస్తున్నాడు. బ్రహ్మ
చంద్రుని గురించి ఆలోచిస్తున్నాడు. ఇలా ఈ కథ నడిచింది. ఇక మూడవ కథలో సారంగధరుడు ఆనిన వినియున్ ఆకాశవాణి చెప్పిన మాటలు విని ప్రజాపతి జననాయకుడు రాజు, ప్రజాపతి ఇక్కడ రాజరాజ నరేంద్రుడు కినిసి వచ్చి ఇక్కడ మళ్ళీ కోపంతో వచ్చాడు అని. ఇక్కడ కినిసి అంటే సమీపం దగ్గరకు వచ్చాడని కాదు, కినిసి వచ్చి కోపం చెందిన వాడై గోతిలో వడజేయట. ఇక్కడ మరి మనం ఇంతకుముందు గోతి లోబడ చేయటం అని చదువుకున్నాం, అలా విభజించాం. ఇప్పుడు గోతిలో వడజేయుట, గోతిలో అంతే, గొయ్యిలో పడేయటం అన్నమాట. గోతిలో అనేది ఇక్కడ సరిగ్గా సరిపోయింది. గోతిలో పడజేయుట, గొయ్యి లోపల పడవేయించటం. ఖ్యాతి అనుచున్న అదే మనకి కీర్తి కలుగుతుంది. ఏది రకంగా అయినా శిక్షిస్తే కీర్తి కలుగుతుంది. శిక్షించాలి చిత్రాంగిని అంటే గొయ్యిలో పడేయాలి అనేది. గొయ్యి లోపల పడవేయించుటే ఖ్యాతి అనుచున్, కీర్తి అటంచున్ తారన్ చిత్రాంగిని. ఇక్కడ తారన్ దార, ఇక్కడ దార అంటే భార్యని అని, చిత్రాంగిని అని. చిత్రాంగిని అటు సల్పి, ఆ విధంగా గొయ్యిలో వేయించాడు, గొయ్యిలో పడవేశాడు, గొయ్యి తీయించి గొయ్యిలో పడవేశాడు. సారంగధరుని సంగతి మరి సారంగధరుడు ఏమయ్యాడు? ఆయన కాళ్ళు చేతులు నరికించారు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు మరి తెలుసుకోవాలి కదా. ఆయన సంగతి తెలుసుకోవడానికి, ఆయన విషయం తెలుసుకోవడానికి గాను మదిని ఎంతో చింతింపుతుండాను, మనసులో ఎంతో చింతిస్తున్నవాడు ఆయను. ఇలా రాజరాజు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును శిక్షించినందుకు చింతిస్తున్నాడు. భార్యని ఇప్పుడు శిక్షించాడు ఒక గోతిలో పడేసి. ఇలా ఆయన పశ్చాత్తాపం పొంది అసలు తర్వాత ఏమిటి, సారంగధరుడు ఎక్కడ ఉన్నాడు అని ఎతకడానికి మళ్ళీ మొదలుపెట్టాడు. మనసులో ఎంతో చింతించున్నవాడు ఆయన అని. ఇలా మూడో కథలో సారంగధరుడికి సంబంధించినటువంటి విషయం. ఆయనకి కాళ్ళు చేతులు వరకు, ఇది అరణ్యంలో ఉన్నాడు కదా, కానన్ ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు ఆయన. పాపం అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన తలార్లు అక్కడ వదిలేసి వచ్చారు. ఆ విషయం రాజుకు చెప్పారు. ఇవంతా జరిగింది కదా అంతా. ఇప్పుడు మళ్ళీ సారంగధరుడి గురించి విచారణలోకి వచ్చాడు తండ్రి రాజరాజు. ఇది ఈ కథ. ఇలా మూడు కథలు కూడా ముందుకు జరుగుతున్నాయి. అంత సారంగధరు చేరి అనిమిషాధినేత యతివర్యుడా రసి నీతి యగునే గురునగిడు స్వల్ప శాంతము కొనుమనుటయు అనిమిషాధిపుతో ఇటులని అనతడు. ఇక్కడ నుంచి రేపు చెప్పుకుందాం. ఈ రోజుకు స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి కావ్య పట్టణం గావించిన శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు.